హాయ్ గైస్, ఈరోజు మేము సంక్రాంతి పండుగ పప్పులో ఎలా వండుకుంటున్నామో మా అమ్మగారి అందరి స్వీట్స్ హాట్స్ ఎలా తయారు చేసుకున్నాము ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అయితే మేము చిన్న చిన్న చిట్కాస్ ఉపయోగించి పని అంత సింపుల్గా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే మా వారు ఇక్కడ చూడండి, మా వారు అయితే నాకు పెద్ద ప్రొఫెషనల్గా తయారు చేసి ఈ పిండి వంటలన్నీ మా వారే చేసేస్తున్నట్టయితే చాలా కవర్ చేసేస్తున్నారు. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఏమీ చేయరు. మా అమ్మగారి దగ్గర మాత్రం కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అల్లుళ్ళు ఇద్దరు మాత్రం ఎంత బాగా చూసుకున్నట్టు కలరింగ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అత్తగారి దగ్గర మార్కులు కొట్టడానికి. ఇప్పుడైతే మేము ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించామైతే, ఎందుకనంటే నైటు పగలైతే పిల్లలు ఊరుకుంటలేదు, పిల్లలతో కుదరట్లేదని నైట్ పెట్టాము ఈ ప్రోగ్రాం, ఈ వంటల ప్రోగ్రాం. నైట్ పెడితే మా బుడ్డది అయితే ఊరుకోలేదు. మా బుడ్డది వచ్చి దాని పక్కనే పడుకోవాలని పెట్టింది. ఇంక రాత్రి అంతా నేను లేచి వస్తుంటే అది లేచి రావడం పట్టింది. అందుకు వీళ్ళిద్దరు అయితే నన్ను వదిలేశారు. నన్ను వదిలేసి మా అమ్మాయి పక్కన అయితే నన్ను వదిలేసి నన్ను పడుకోమన్నారు. పడుకోమని వంటలన్నీ వీళ్ళిద్దరూ చేసేస్తున్నారు. చూడండి ఎలా నవ్వుకుంటున్నారో ముసి నవ్వులు. ఎందుకంటే బావ మరదలు ఇద్దరు చేసుకుంటున్నారు కదా, ఈ వంటలన్నీ చేసేస్తున్నాం అని వీళ్ళ ఫీలింగు. అయితే మా వారు అయితే పెద్ద ప్రొఫెషనల్గా కూర్చున్నారు చూడండి. ఇక్కడ మా వారికి చట్టం పట్టుకోవడం కూడా రాదు, కాకపోతే పట్టుకుని తిరిగేసేస్తాను వండేస్తానని అయితే సాయం చేస్తున్నారు అత్తగారి దగ్గర మార్కులు కొట్టడానికి. ఇప్పుడు మా అమ్మ దృష్టిలో పడిపోయి వీళ్ళన్నీ ఒక 15 రోజులు అక్కడ ఉండిపోయారు పండక్కి. మొత్తం అందరూ కలిపి 15 రోజులు గడిచిపోయింది కదా నెలలోని, ఇంకో 15 రోజులు సరిపడా తెచ్చేసుకుంటున్నారు వీళ్ళందరూ. ఇవన్నీ ఒక 4 క్యాన్లు తయారు చేస్తారు. మాకు 2 క్యాన్లు, మా చెల్లి గారికి 2 క్యాన్లోను. ఇప్పుడు మా తమ్ముడు గారికి వండుతున్నారు. ఎందుకని అంటే ఆడపిల్లలతో పాటు మా తమ్ముడు కూడా వండిస్తుంది మా అమ్మ అయితేని. వండిచ్చి అదిగో మా అమ్మ చూడండి పాపం ఎంత కష్టపడిపోతుందో. అయితే మా తమ్ముడు కూడా వండిస్తుంది ఈ వంటలో. వండించడంలో మాకైతే ఒక నూనె డబ్బా తెచ్చి 15 కేజీలు నూనె డబ్బా తెచ్చేసి ఒక కిరాణా షాప్ని అప్పచెప్పేసింది. మీకు ఇష్టం వచ్చినవి తెచ్చుకుని మీకు ఇష్టం వచ్చినవి వండుకుని తినేసి వెళ్ళండి అని. ఇప్పుడే నేనేం తక్కువ తిన్నానా, నేను లేగలేదని వాటా వేసి మా వారిని ఎలా లేపి వంటలు చేయించిందో ఇప్పుడు మా మధ్యగారిని లేపేసాం మేమును. లేపేసి ఇక్కడ మా మధ్యగారిని బెల్లం మిఠా చేస్తున్నాము. ఆ వంటలు చేయడానికి అయితే మా మధ్యగారిని లేకమని వచ్చామన్నాము. మేమేం తక్కువ తెలియదు కదా, వంతుకొని తీర్చుకోవాలి కదా. అయితే ఇప్పుడు మా వారు ఒక్క నిమిషం పడుకుంటారని వెళ్ళారు. ఇప్పుడు మా మా మధ్యగారు బయటకు వచ్చాడు. మా మధ్యగారు బయటకు వస్తే మా మధ్యగారితో వంటలన్నీ తయారు చేస్తామని ఇప్పుడు మా చెల్లికి అయితే కోపం వస్తుంది. కోపం వచ్చేస్తే మా చెల్లి కోపం వచ్చినా కూడా ఎందుకు అని అంటే మేము కోపం పడడం, వంటలన్నీ మా చెల్లి చేస్తుంది. దానికి ప్రతి స్వీట్స్ చేయడం వచ్చు, ప్రతి హాట్ చేయడం వచ్చు. ఏ వంటలైనా పెద్ద ప్రొఫెషన్గా చేసేస్తుంది. అరిచేతిలో 66 వంటలు చేసేసినట్టు చేసేస్తుంది. ఆ చేసేటి వల్ల అయితే అది ఎన్ని మాటలు పడ్డా, అది ఎన్ని మాటలు అన్నా మేము పడతాము, అదైతే లెక్క ఉండదు. కాకపోతే ఇక్కడ కక్ష వంతు తీర్చుకుంటున్నామని మా వారిని అయితే తెల్లవారులు కూర్చోబెట్టేసింది ఆ వంటల దగ్గర. మా చెల్లికి వాళ్ళ ఆయన అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళ అబ్బాయిని కూడా చూసుకోదు, అంత సంటి పిల్లలే చూసుకుంటుంది. అందుకు ఇప్పుడు వాళ్ళ ఆయన ఇద్దరు చెరగొట్టేసామని మా మీద కక్ష. అయితే ఇంకా జంతుకులు వండుకోవడం ఉండిపోయింది. అలాగని జంతుకులు కూడా వండించేసింది మా వారితోటి. జంతుకులు వండించేసి మిఠాయి చేయించేసి, నేను ఫ్రెండ్స్ చల్లగుత్తులు చేయించేసి, సున్నుండలు కూడా చేయించేసింది. ఈ నైటు ఈ 4 వంటలు చేయించేసింది. ఈ 4 వంటలకి 4 రోజులు పట్టును పిల్లలతో పగలైతేని. నైట్ మూలాన్ని నైట్ మొత్తం అయిపోయింది, నైట్ మొత్తం కూర్చుంటేని. కాకపోతే నేను నైట్ మొత్తం నిద్రపోయాను కదా, అందుకే వీళ్ళని ఏం అనలేకపోతున్నాను. వీళ్ళైతే ఇక్కడ చూడండి మా చెల్లి పాపం నిద్ర పొయ్యి దగ్గర కునిపోట్లు పడిపోతుంది. ఏ వంట వండినా కూడా పుల్ల పొయ్యి మీద వండిస్తుంది మా అమ్మ పల్లెటూరు మూలాని. గ్యాస్ మీద వండడం అంటే మా అమ్మకి పెద్ద గండం అయిపోద్ది. ఎందుకంటే గ్యాస్ అయిపోద్ది అని చెప్తుంది. గ్యాస్ బండి అయిపోద్ది నాకు ఎలా వస్తుంది అని చెప్తుంది. పుల్లలు అన్నీ ఉంటాయి, కాకపోతే కట్టెల పొయ్యి మీద వండమంటది. మాకు ఆ కట్టెల పొయ్యి మీద వండడం ఇష్టం అక్కడికి వెళ్తేని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వారు చూడండి తెల్లవారుతుంది, 5 అయింది. 5 అయితే ఇప్పుడు మా అమ్మ వీళ్ళతో పాటు మా అమ్మను కూడా నిద్రపోకుండా చేస్తారు రాత్రి తెల్లవారులేను. మా అమ్మ పాపం ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది, బిడ్డలు ఎక్కడ కష్టపడిపోతారని. అయితే ఇప్పుడు తెల్లవారులు 5 అయిపోయింది. 5 అయిపోయింది కదా, పాపం వీళ్ళు నిద్రపోకుండా ఉన్నారని టీ పెట్టడానికి అయితే వెళ్ళి తలకో కప్పు తెచ్చి ఇచ్చేసింది. నా కప్పు అయితే నేను లేటెస్ట్గా లేచి వచ్చి తాగేసాను. తాగేసి వస్తే వీళ్ళ గుర్రు పెట్టి వస్తున్నారు నన్ను. ఎందుకంటే నేను లేటెస్ట్గా లేచి వచ్చినట్టు ఉంది వీళ్ళకి. మా అమ్మాయి అయితే నాకు చాలా సుఖం చేసింది. నన్ను వీళ్ళ దగ్గర పని చేయకుండా పడుకోబెట్టేసింది మా అమ్మాయి అయితేని. వీళ్ళకి మాత్రం మంచి కక్షగా ఉంది నేనంటేని. ఎందుకంటే రాత్రి అంతా పడుకుని వచ్చానని. వీళ్ళు మాత్రం టీ కప్పులు తాగుతూ అయితే నన్ను గుర్రుమని చూస్తున్నారు. చూస్తా అలా అయితే మొత్తానికి లాస్ట్కి మాకు కొన్ని జంతువులు తగ్గించేసింది మా చెల్లి. ఎందుకంటే నా వాటాపరంగా నేను కంప్లీట్గా పని చేయలేదని.
ఇక్కడ మా వారు చేశారు కదా, మా వారు చేసినందుకు కూడా మా వారు సట్రంతో తిరగేయడం అనేసి మా వాట మాకు తగ్గించేసింది. మా మధ్య కూడా కష్టపడ్డాడని మా చెల్లి అయితే కొన్ని ఎక్కువ పట్టుకెళ్ళింది. ఇలా అయితే మా పండుగ అంతా ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.